విద్యార్థిని స్పందన. CM YS Jagan Mohan Reddy Garu and all the dignitaries on the dais of the dais and who have gathered here, a very good morning to you. This is Princey Angel. I'm from Chichnada. Currently I'm pursuing final year BTech in Swarnandra College of Engineering and Technology, Narsapur. యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు ప్రసాద్, మా అమ్మ పేరు రజని అండి. మా నాన్నగారు ఒక పేద రైతు. సో మా డైలీ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోవర్ స్టేజ్ మాది. నా స్టడీస్ అన్నీ కూడా, నా స్కూల్ స్టడీస్ అన్నీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్, ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు. చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. సో అలా ఉంటున్న టైంలో మా యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి. బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు, ఫ్యామిలీ కోఆపరేట్ చేయదు. సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది. బట్ నేను అనుకునేదని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని. ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే, ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో 35,000 వరకు గవర్నమెంట్ ఫీజు పే చేసేది, రిమైనింగ్ ఫీజు అంతా స్టూడెంటే పే చేసుకోవాలి. ఆ రిమైనింగ్ ఫీజు కూడా పే చేసుకోలేనంత లోవర్ స్టేజ్ నాది. సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో, నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో, అదే టైంలో జగన్ గారు 2 బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. కాలేజ్కి ₹1 కూడా నేను కట్టలేదు, మొత్తం జగనన్న గారే కట్టారు. అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే కాలేజెస్లో అకాడమిక్కి సంబంధించిన ఫీజులే కాదు, ఆల్టర్నేట్గా చాలా ఖర్చులు ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులని, ట్రాన్స్పోర్ట్ ఖర్చులని, హాస్టల్ ఫీజెస్ అని అవన్నీ ఉంటాయి. అవి ఎవ్వరూ పట్టించుకోరు. అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్డెన్ అండి. బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్గా తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేసుకోవడానికి గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి. అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంజనీరింగ్ అంటే ఓన్లీ అకాడమిక్సే కాదు, ఆల్టర్నేట్గా చాలా చేయాలి. ఇంటర్న్షిప్స్ చేయాలి, సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి. సో అవన్నీ బయట చేయాలంటే చాలా ₹1,000 ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కొక్క సర్టిఫికేటే 30,000, ₹15,000 వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ₹15,000 నుంచి ₹20,000 వరకు ఖర్చు చేసే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ మన ఏపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేత 1,25,000 స్టూడెంట్స్ చేత ఫ్రీగా చేయించిందండి. అందుకు జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో సార్ తీసుకొచ్చిన సమూలమైన మార్పుల వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. దానికి ప్రూఫే ఈ రోజున ఏపీ గవర్నమెంట్లో రెసిషన్ పీరియడ్లో కూడా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కంపెనీలకి హై ప్యాకేజెస్కి ప్లేస్ అవుతున్నారంటే దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా ఫ్రెండ్స్కి చాలా మందికి సివిల్స్ చదువుకోవాలని, కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశలు ఉంటాయి. బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అవేవి పాసిబుల్ చేసుకోవాలని లైఫ్ స్టోరీస్ మనకి చాలానే తెలుసు. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ స్టడీస్ని డిస్కంటిన్యూ చేయకూడదన్న ఉద్దేశంతో సివిల్ సపోర్ట్మెంట్ అనే స్కీమ్ ద్వారా సివిల్స్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి ₹1,00,00,000 పైనే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందండి. ఇంత సపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడా చెయ్యలేదండి. సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం వల్ల నాలాంటి సాధారణ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని ఒక మంచి హై ప్యాకేజ్తో ప్లేస్ అవడం జరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపులే. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లోని కాలేజ్లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో 8.5 LPA తన ఉద్యోగం తెచ్చుకున్నానంటే దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక ఎడ్యుకేషనే కాదు, ఈ రోజు ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలగాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే ఓన్లీ స్టడీసే కాదు, మా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మా డాడీకి రైతు భరోసా అని సపోర్ట్ చేస్తున్నారు, మా మమ్మీకి
తమ్ముడికి చెయ్యూత్ అనే స్కీమ్ ద్వారా, మా తమ్ముడు చదువుకోవడానికి జగనన్న అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా, అలాగే మా తాతయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారనే న్యూస్ తెలియగానే వెంటనే పెరాలసిస్ వచ్చేసింది. ఇంచుమించు 7 సంవత్సరాలైన బెడ్ మీద ఉన్నారు. అప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ కోఆపరేషన్ అందించిందండి. ఇప్పటికీ మా నాన్నమ్మకి పెన్షన్స్ ద్వారా సపోర్ట్ చేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏపీ హార్ట్ జర్నీ సాటిస్ఫాక్షన్తోనే కాకుండా ఇంత గ్రాటిట్యూడ్తో నిండిపోయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక విద్యార్థిని స్పందన. Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, respected dignitaries on the stage, teachers, parents and students, the leaders of the society and fans who have come to see the leader, I wish you all a very good afternoon. I am Navyashree and I am currently pursuing my BTech from Vishnu Institute of Technology, Bhimavaram with the help of JVD scheme. Respected sir, as I stand on this stage, I can say a quote which was once said by Nelson Mandela, that education is the only weapon which can change your future. But sir, though the youth has the power, we need right opportunities and right time to prove that we have the opportunities. And firstly sir, we thank you so much for improving our higher education norms and for making our education innovative, creative and enjoyable. When I was at my college, my seniors have told me that right from the beginning of the first year itself, we are going to have internship programs so that we will be exposed to a realistic corporate job, so that we will also have a hands-on experience of what true education is. With the flexible curriculum you have introduced, we are able to become global graduates. We can also compete with top-notch universities like Harvard and Massachusetts, which means we are no less than any world-class institute. That's an honor for all the students here. And apart from this, every student of AP, right from his KG to PG, can pursue their higher education irrespective of their backgrounds, irrespective of their genders, which means the youth of Andhra Pradesh is now empowered with true leader and his views and visionaries. It is in our hands to utilize every opportunity that comes and pave our way for success. And sir, as I stand on this stage, I would like to make a moment to talk about women empowerment. Because in a normal Indian household, it has become a norm and a tradition to let their girl child provoke and marry at an early age so that her family doesn't have to care about her academic expenses. But true leaders like you believe it, that when we educate a woman, we not only educate her and her family, but we educate and transform a generation with her education. This means you have a vision for all the women here. And sir, it's a promise from all the women beneficiaries here that we will make these lines come true. Apart from this, as we look at ourselves as the leaders with discipline and responsibility, it is a helpful thing for us introducing community service schemes. With these community service schemes, we are becoming more responsible towards our society. We will become great leaders with a vision like our true leader. Isn't it or not? And yes, we will become true leaders. And sir, it's a promise from all the people here, all the beneficiaries here, that we will become global graduates and strong leaders like you with a true vision in our heads and hands. And sir, on this day, I would like to thank you and express my gratitude on behalf of all the beneficiaries here, because you have a great vision for our state education. We will not only see graduates, but we will see skilled and employable graduates, because skilled and employable graduates is not a simple thing. It's a great thing for people in Andhra. And sir, it's an honor for me to share the stage with you today. I thank each and everyone for making me stand on this stage. Before I leave, I'd like to make a mark with a quote. I just remember a quote from an advertisement which goes like this: Baki bakwas, buj gaya pyas, baki bakwas.
which means we are under the governance of a true leader who has got a vision. He is empowered and he will empower us. Thank you so much, sir, for becoming the CM of this state. It's an honor for us to see you on stage. We pray for you, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. విద్యార్థుల జీవితాలలో ఉషోదయపు వెలుగులతో జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్య లాంటి అద్భుతమైనటువంటి పథకాలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ బాసటగా నిలుస్తున్నటువంటి